విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాడు. ఇక తను నటించిన గీతా గోవిందం సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిజానికి ఈ సినిమా పెళ్లి చూపుల తర్వాత అంగీకరించాడు విజయ్ దేవరకొండ. దానికి తగ్గట్లే అతడికి పారితోషికం కూడా అందింది. గీతా గోవిందం సినిమాకు అతడు తీసుకున్న రెమ్యునరేషన్ 50 లక్షలు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా వచ్చిన జోష్తో తమ రెమ్యునరేషన్ ని 6 రెట్లు పెంచాడు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న నోటా సినిమాకు గాను అతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాల 3 కోట్ల రూపాయలు. ఇదే రెమ్యునరేషన్ తన దగ్గరికి వచ్చే నిర్మాతలకు కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది. యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజ్, అతడి పర్ఫార్మెన్స్ కి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పులేదంటున్నారు నిర్మాతలు. హీరోగా నటించిన 3 సినిమాల్లో 3 విభిన్నమైన రోల్స్ తో తను ఏ పాత్రనైనా సరిపోతానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో 6 డజన్ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.